నమస్తే ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఈ సుజాత కూడా ఉండాలి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము వీడియో ఈరోజు ఎవరి కోసం చేసామంటే 10th క్లాస్ విద్యార్థులు ఎగ్జామ్ రాయబోతున్నారు. 10th క్లాస్ అనేటువంటిది ఎవరి భవిష్యత్తులో అయినా అది ఒక తొలిమెట్టు లాంటిది. ఎస్, తొలిమెట్టు అనేటువంటిది చాలా గొప్పది. అక్కడి నుంచే మనం మన యొక్క లైఫ్ని స్టార్ట్ చేస్తూ ఉంటాం. అయితే ఇన్ని రోజులు చదివింది చదువు కాదా అంటే ఎస్, ఇన్ని రోజులు చదివింది ఆ తొలిమెట్టు ఎక్కడానికి. తొలిమెట్టు అంటే ఒక్కొక్క స్టెప్ ఎక్కి మనం ఉన్నత శిఖరాలని అధిరోహించడానికి స్టార్ట్ అయ్యేటువంటి జీవితం అన్నమాట. ఎస్, అలాంటి 10th క్లాస్ని మనము మనకున్నటువంటి అనుభవాలని మనం ఈ వీడియోలో బిడ్డల కోసం 10th క్లాస్ విద్యార్థుల కోసం షేర్ చేద్దామని వచ్చేసాను. వీడియో చూడబోయేటువంటి ముందు ప్లీజ్ ఖచ్చితంగా ఒక్క లైక్ చేయండి. 10th క్లాస్ విద్యార్థులందరికీ కూడా మీరు విష్ యూ ఆల్ ద బెస్ట్ అని కమెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క మంచి విషయాలు 10 మంది వినాలి అని మీ మనసుకు అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. కొత్త వాళ్ళకు సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే అండి, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటంటే ఖచ్చితంగా మనము ఎగ్జామ్కి ఒక పావుగంట ముందే ఎగ్జామ్ హాల్కి పావుగంట ముందే వెళ్ళండి, ఒక అర్ధగంట ముందే వెళ్ళిపోండి. ఎస్, మేము అయితే ఎగ్జామ్ రాసినప్పుడు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళడం జరిగింది. అయితే ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళేటప్పుడు దాదాపు మనకి వెహికల్స్ అవైలబుల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకని ఆ ఊరిలో స్టే చేసేటువంటి ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అనమాట. అంటే ఏ ఊరిలో అయితే మేము ఎగ్జామ్ రాయబోతున్నామో ఆ ఊరికి రేపు ఎగ్జామ్ ఉందనగానే ఈరోజు చేరుకున్నాం. అంటే మేము వరంగల్ అండి, మేము వరంగల్లో రాసాము 10th క్లాస్ ఎగ్జాము. వరంగల్ దగ్గర మాదొక విలేజ్ అనమాట. అయితే నర్సంపేటలో మేము ఎగ్జామ్ రాయడం జరిగింది. నర్సంపేటలో ఎగ్జామ్ రాసేటప్పుడు అక్కడ మా ఆడపడుచు ఉంటారనమాట. మా ఆడపడుచు దగ్గర వెళ్ళి మేము అక్కడ స్టే చేసి రేపు ఎగ్జామ్ కదా ఈరోజే చేరుకున్నాం. ఎగ్జామ్ సెంటర్ ఏంటి, అసలు ఎక్కడ, ఏ రూము అనేటువంటిది, ఆ సీటింగ్ అరేంజ్మెంట్ ఏంటి ఒకసారి చెక్ చేసుకుందామని ఆ రోజు రేపు ఎగ్జామ్ అనగానే మేము అన్నీ కూడా చూసుకున్నాం అనమాట. అయితే ఈ రోజులలో అంత అప్డేట్ వర్షన్, వాళ్ళు లోకల్లోనే ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. బిడ్డలందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి, మీరు తొలిమెట్టు చాలా గొప్పగా ఎక్కాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అన్నీ ఎవరు ఏ దేవుణ్ణి నమ్మినా మీ యొక్క దేవుని ఆశీస్సులు మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఖచ్చితంగా మీరు ఒక అర్ధగంట ముందే వెళ్ళండి ఎగ్జామ్ సెంటర్కి. నెంబర్ 1 పాయింట్ ఏంటంటే అర్ధగంట ముందే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళండి. వెళ్ళేటప్పుడు ఏమవుద్దో ఏంటో, ఇన్ని రోజులు మనం నర్సరీలో ఆఫ్కోర్స్ ఎగ్జాము ఈ రోజులలో ఉంటున్నాయి, అప్పుడు ఉండలేదు. కానీ ఇన్ని రోజులు రాసిన ఎగ్జామ్స్ మన స్కూల్లో మన కన్న తల్లి, మన స్కూల్ అంటే మనం చదువుకున్నటువంటి స్కూలు మన కన్న తల్లి ఒడి లాంటిది. అక్కడే రాసాము. మనకు చదువు చెప్పినటువంటి టీచర్ల సమక్షంలో మనం చదువుకున్నటువంటి విద్యాలయం అంటే ఆ సరస్వతి ఆలయం సమక్షంలో మనం రాసాం. ఇప్పుడు మనం వేరే చోట రాయబోతున్నాం కదా, అందుకని మీరు ఏం చేయాలంటే ఒక అర్ధగంట ముందే వెళ్ళండి. ఇదేదో కొత్తగా ఎక్కడో రాస్తున్నాం, అసలు ఏంటి, ఎలా ఉంటుంది, నా పక్కన ఎవరు ఉంటారు, నా ముందు ఎవరు ఉంటారు, నా వెనక ఎవరు ఉంటారు, మీకు ఆలోచన అవసరం లేదు. టెన్షన్ అస్సలు పడకండి. మీరు చాలా పీస్ఫుల్గా వెళ్ళండి ఎగ్జామ్ హాల్కి. మీ ఇన్విజిలేటరు మీకు కొత్త కావచ్చు, కానీ మీ ఇన్విజిలేటర్ అనేటువంటి వాళ్ళు ఒక టీచర్ అనేటువంటి వాళ్ళు మీకు చాలా హ్యాపీ వెదర్ని, అక్కడ ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు. వాళ్ళకు కూడా ఇప్పుడు మీకైతే మేము ఎలా తెలిసినటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్, సజెషన్స్ ఎలా ఇస్తున్నామో వాళ్ళు కూడా ఆ ఎగ్జామ్ హాల్కి వచ్చినటువంటి విద్యార్థులు వాళ్ళు రేపటి పౌరులు అని వాళ్ళకి తెలుసు. కాబట్టి
మీరు కొంచెం పంచువాలిటీ మెయింటైన్ చేయండి. ఎగ్జామ్ ఎప్పుడు, ఏంటి రావడం, ఏ స్కూల్ నువ్వు అని అడిగే పరిస్థితి తేకండి. ఓకేనా? ఇంకొకటి, ఖచ్చితంగా ఎగ్జామ్ పేపర్ తీసుకున్న తర్వాత హరీబరీగా ఇంకా టైం ఉంటుందో ఉండదో, అమ్మో నేను గబగబా రాయాలి, ఇట్లాంటివి ఏమీ పెట్టుకోకండి. పేపర్ తీసుకోగానే చక్కగా ఒక్కటికి 2 సార్లు పేపర్ మొత్తం, క్వశ్చన్ పేపర్ మొత్తం చెక్ చేసుకోండి. ఓకేనా? ఆ తర్వాత మీరేం చేయాలి, చక్కగా మీరు ఓఎంఆర్ షీట్ ఇస్తున్నారు కదా, చక్కగా మర్చిపోకుండా, తప్పులు లేకుండా మీ హాల్ టికెట్ నెంబరు అందులో మెన్షన్ చేయండి. చక్కగా అక్కడ ఏదైతే డాటా అడిగారో మీ గురించి, మీ ప్రొఫైల్ ఏదైతే అడిగారో, అంటే మై నేమ్ ఈజ్ సో అండ్ సో అనేది ఉంటుంది కదా, హాల్ టికెట్ నెంబర్లో మాత్రం తప్పులు ఉండొద్దు. అసలు ఎట్టి పరిస్థితులలో మర్చిపోయేటువంటి సమస్యనే ఉంచుకోకూడదు. మీరు ఖచ్చితంగా రాయాల్సిందే. ఓకేనా? అండ్ ఇంకొకటి, ఏదైతే మీకు ఆన్సర్ క్వశ్చన్ పేపర్లో ఏవైతే నాకు ఈ క్వశ్చన్స్కి నేను ఈజీగా ఆన్సర్ చేయగలను అనుకుంటారో అవన్నీ టిక్ చేసుకోండి. టిక్ చేసుకొని చక్కగా ఆ ఆన్సర్లన్నీ ఫస్ట్ రాసేసుకోండి. ఫస్ట్ నీకు ఏదైతే టఫ్ ఉంటుందో, అరే నేను ఇప్పుడే చదివినా, అరే రే ఏదో ఉండే, దాని గురించి ఆలోచించకండి. ఏదైతే డౌట్ఫుల్గా అనిపిస్తుందో, ఏదైతే రాదో అవి ఫస్ట్ పక్కకు పెట్టండి. నాకు చాలా ఈజీ, ఎస్ నేను చదివింది వచ్చింది అని చెప్పి మీకు అనిపిస్తుందో ఆ క్వశ్చన్కి ఆన్సర్ తొందరగా చేసేయండి. ఆ తర్వాత నేను ఇప్పుడే చదివాను ఏదో ఉండే అని కొంచెం రిలేటెడ్ మీకు ఏదైనా మెసేజ్ మీ బ్రెయిన్లో ఉంటే అది అక్కడ మెన్షన్ చేయండి. మీరు అంటే కొంచెం తెలిసి తెలియని ఆన్సర్స్ కూడా ఉంటాయి. ఆ ఎంతైతే తెలుసో దాన్ని పట్టుకొని లాగండి మొత్తం ఆన్సర్ని. ఓకేనా? నెక్స్ట్, ఇంకా ఏదైతే నాకు ఇది రాదు అనుకుంటారో అది మీరు మీ ఓన్ మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎస్, ఇప్పుడు ఈ రోజులలో అయితే మనకి ఏదైనా క్వశ్చన్స్ అంతా మన మన పర్సనల్ డేటా, అంటే మీకేం తెలుసు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఈ ప్లేస్లో నువ్వుంటే ఏం చేస్తావు, ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి కదా, వాటికి నువ్వు నీ పర్సనల్గా కూడా నీకు ఎంతైతే దాని మీద గ్రిప్ ఉంటుందో దాన్ని పట్టుకొని నువ్వు ఆన్సర్ మొత్తం లాగేసేయచ్చు. ఎట్టి పరిస్థితులలో ఓఎంఆర్ షీట్లో ఒక్క పేపర్ కూడా లీవ్ చేయకుండా మొత్తం ఫిలప్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అంతా ఎగ్జామ్ రాశాక అసలు టెన్షన్ పడకండి. ఎగ్జామ్ అంతా రాశాక వాళ్ళు ఏమంటారు, ఇన్విజిలేటర్ ఉంటారు కదా, వాళ్ళు 10 minutes మోర్, 15 minutes మోర్, హాఫ్ అన్ అవర్ మోర్, బీ ఫాస్ట్ ఇట్లా అంటూ ఉంటారు. వాళ్ళ జాబ్ వాళ్ళు చేయాలి కదా. మీరు మాత్రం చాలా పీస్ఫుల్గా, అంటే తొందరపడొద్దు, వాళ్ళు అలానే అంటారు అన్నా కూడా మీరు అలానే రాయండి అని చెప్పడం లేదు. కాస్త తెలివిగా ప్రవర్తించండి, టెన్షన్ పడకండి. ఎగ్జామ్ మొత్తం రాశాక హాల్ టికెట్ రాసామా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి. నువ్వు టిక్ చేసుకున్నటువంటి ఈజీ ఆన్సర్స్ అన్నీ రాసావా లేదా చెక్ చేసుకోండి. ఎంతసేపటికి ఎగ్జామ్ హాల్లో చాలా నిశ్శబ్దాన్ని క్రియేట్ చేయండి. పక్కనున్నటువంటి వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. పక్కనున్న వాళ్ళు మిమ్మల్ని డిస్టర్బ్ చేసేటువంటి లీనియన్సీ ఇవ్వకండి. అర్థమైందా? ప్లీజ్, ఇది మీరు మీ యొక్క గొప్ప భవిష్యత్తు శిఖరాలను అధిరోహించడానికి వేసేటువంటి తొలి మెట్టు. మీరు ఎంత జాగ్రత్తగా, టైం అనేటువంటిది చాలా వాల్యుబుల్. ఇక్కడ ప్రతి ఒక్క సెకండ్, ప్రతి ఒక్క క్షణం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఖచ్చితంగా ఎగ్జామ్ మొత్తము రాయండి, ఓఎంఆర్ షీట్ ఫిలప్ చేయండి, ప్రతిదీ తప్పులు లేకుండా చూసుకోండి. అసలు మీరు కరెక్ట్ మెసేజ్ ఇస్తున్నారా, ఏదన్నా మీరు టెన్షన్లో మర్చిపోతున్నారా, ఒక్కసారి ఆలోచించుకోండి. ఇంకా నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, మీరు ఎగ్జామ్ పేపర్ తీసుకున్న తర్వాత మీకు ఇంకా ఏదో టెన్షన్ ఉందనుకోండి, అరే ఇన్ని రోజులు చక్కగా మేము మా స్కూల్లో రాసామే, మాకు చదువు చెప్పినటువంటి మా టీచర్ల సమక్షంలో రాసామే, మేము వేరే ఇన్స్టిట్యూట్కి వచ్చాము, ఇక్కడంతా నాకు టెన్షన్గా ఉంది, అసలు ఒక్కసారి క్వశ్చన్ పేపర్ అంటే టెన్షన్తో పేపర్ చూస్తే అసలు ఈ ఒక్క క్వశ్చను నాకు రాదు, అయ్య బాబా నేను పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా అనే ఫీలింగ్ ఉంటుంది. అలాంటి ఏ ఫీలింగ్ ఉన్నా అన్నీ వదిలేయండి, ఫస్ట్ పాజిటివ్గా వెళ్ళండి. అర్థమైందా? నాకు నేను ఫెయిల్ అవ్వడం ఏంట్రా అని చెప్పేసి, నేను పాస్ మార్క్సే కాదు
100/100 తెచ్చుకోవడానికి నేను అర్హుణ్ణి అని ఫీల్ అవ్వండి. ఓకేనా? ఇంకొకటి, ఎప్పుడైతే మీకు ఇంకా టెన్షన్గా ఉంటుందో ఏం చేయాలి, గట్టిగా చూడండి ఇలా ఇలా చూశారు కదా, గట్టిగా మీరు ఇన్హలేషన్ చేయండి. చాలాసేపు ఆపండి ఆ బ్రీత్ని ఆపి చాలా స్లోగా ఎగ్జాలేషన్ చేయండి. అర్థమైందా? గట్టిగా గాలి తీసుకోండి, కొంచెం సేపు ఆపండి. ఎవరైతే శ్వాసని ఆపుతారో వాళ్ళ యొక్క మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. గట్టిగా గాలి తీసుకోండి అండ్ చాలా చిన్నగా కాసేపు ఆపిన తర్వాత ఎంత వీలైతే అంతసేపు ఆపండి. ఆపి వీలైనంత స్లోగా లీవ్ చేయండి. ఇంకా మీరు ఇన్విజిలేటర్తోని పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్స్ తోటి చాలా ఒక అందమైన చిరునవ్వు నవ్వండి. వాళ్ళు ఇచ్చేటువంటి చిరునవ్వుని మీరు రిసీవ్ చేసుకోండి. ఓకేనా? ఈ పక్కనున్నోడు ఎవడో ఎక్కడో ఏ స్కూలో అని అనుకోకండి. మనమందరము ఒకటే. నేనైతే ఏ పరిస్థితులలో ఈ ఎగ్జామ్ హాల్కి వచ్చానో అందరూ అలాగే వచ్చారు. ఎస్, పక్కన వాళ్ళు కూడా మేబీ నాలాంటి డౌట్స్ కానీ నాలాంటి అదంతా ఉండొచ్చు అని ఆలోచించండి. నేనే ఇలా టెన్షన్ పడుతున్నాను, ఎవరూ పడట్లేరు అని అనుకోకండి. అర్థమైందా? ఎగ్జామ్ చాలా చక్కగా రాయండి. మీ తల్లిదండ్రులకు, మీరు చదువుకున్నటువంటి మీ యొక్క విద్యా సంస్థకి, మీకు చదువు చెప్పినటువంటి మీ యొక్క సబ్జెక్ట్ టీచర్స్కి మీరు మంచి పేరు తెస్తారని ఆశిస్తూ నేను మీ సుజాత. వీడియో నచ్చిందా? మీకు అద్భుతమైనటువంటి అంశాలు చెప్పినాను అని అనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ప్లీజ్. ఈ వీడియో 10th క్లాస్ వాళ్ళకి సంబంధించి కదా. ప్లీజ్ ఒక గొప్ప హృదయంతో ఏం చేయాలి, మీరు విష్ యూ ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీ 10th క్లాస్ స్టూడెంట్ అని ఒక్క కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.